పెంచుకో. ఎక్కడికి వెళ్ళినా రాత్రి ఇక్కడి నుంచి చూసుకొని దోసలు వెళ్ళాను. వాళ్ళ ఆడపిల్లలు ఎంతో బాధపడి, అంకులు మీరు ఉదయం రాలేదు, మేము ఎంత ఏడ్చామన్నారు. అంటే అలాగే దేవుని కృపను బట్టి, మీ ప్రేమను బట్టి అలాగ నేను వెళ్తున్నాను. సర్లేండి, ఈరోజు మనం చాలా ప్రాముఖ్యమైన దినం, ఆరాధనా దినం. చాలా విలువైనది. మనం దేవుణ్ణి ఆరాధన చేయాలి. దేవుడు మన నుండి కోరుకునేది ఆరాధన ఒక్కటే. కాబట్టి ఈ ప్రాముఖ్యమైన సమయంలో కొద్ది మాటలు, ఈ సాయంత్రం వరకు మీ మధ్యలో ఉంటాను. సాయంత్రం 5 వరకు ఉంటాను, తొందరపడకండి. అంటే నాకు మొదటి నుంచి అలవాటు కొంచెం స్పీడ్గా అలాగా అది పెరుగుతుంటాయి. దేవుడు ఆలోచనలు ఇస్తుంటాడు. బైబిల్ ఎక్కువ చదువుతాను, ఎక్కువ బైబిల్ బస్సు ఎక్కిన వెంటనే బైబిల్ చదువుతాను. అలా దేవుడు అక్కడక్కడ తలంపులు ఇస్తుంటాడు. అవి మీతో పంచుకోవాలని ఆశ, అంతే తప్ప నాకెంత వచ్చని మీ బుర్ర తినేయడం, సౌండ్ అంత రీసౌండ్ రాకూడదు. మత్తయి సువార్త ఆరాధనకి వెళ్ళే ముందుగా మత్తయి సువార్త ఆరాధన 10 నిమిషాలు వాక్యం చెప్పిన తర్వాత ఆరాధన చేసుకుందాం. మీకు తెలిసిన భాగంలో నుండి, ఎందుకంటే ఇక్కడ చక్కనైన దైవజనులు వచ్చి మీ మధ్యలో నిలబడుతున్నారని నాకు తెలుసు. ఎందుకంటే తమ్ముడు కూడా చక్కనైన వాక్యం, అలాగే గొప్ప గొప్ప దైవజనులు మీ మధ్య అనుభవస్తులు వాడబడుతున్నారు. కాబట్టి మీరు చక్కగా దేవుని వాక్యం వింటున్నారు, దేవుణ్ణి గణపరుస్తున్నారు. చదివండి. 21వ అధ్యాయం 5వ వచనము అందరము కలిపి చదువుకుంటాం. మీరు చాలాసార్లు విన్న వాక్యమే, అయితే నేను వేరే పద్ధతిలో 4 పాయింట్లు మీకు చెప్పాలని నా ఆశ. ఇది ఇప్పుడు కూడా మరి మట్ల ఆదివారం నాడు చెప్తారు దానికోసం, కానీ అది నాకు కాదు. మామూలుగా ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను, భారావాహిక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ వద్దకు వచ్చున్నాడని సియోను కుమారితో చెప్పుడి. యేసయ్య వందనాలు. మరి సియోను కుమారికి కబురు పెట్టారు, అమ్మా నీ రాజు వస్తున్నాడు, సిద్ధముగా ఉండమని. ఆరాధన చేయడానికి కొరకై ఈ వాక్య లేఖన భాగాల్లో నుండి కొద్ది మాటలు మాకు దయచేయమని. ఈరోజు పరిశుద్ధమైన దినం, మా ప్రభు దినం. మా కొరకు ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టి దేవా మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన దినములో లోకములో అనేక మంది నీ ప్రజలైన వారితో, సార్వత్రిక సంఘముతో మేము కూడా కలిసి మా దేవుని ఆరాధించడానికి, మా దేవుని గణపరచడానికి మీరు ఏదైతే మా నుండి కోరుకున్నారో దాన్ని మీకు మేము తెలియజేయడానికి కొరకే ఇచ్చిన మాకు మంచి సమయాన్ని బట్టి స్తుతిస్తున్నాను. పిల్లలు ఆశతో వచ్చారు, ఇంకా రావాల్సిన వారు ఉన్నారు. నిర్లక్ష్యంగా ఉన్నవారితో మాట్లాడండి, దయతో క్షమించండి. మరి ఈ సమయాన్ని మీ చేతుల్లో పెడుతూ ప్రతి పరిస్థితి మీ అదుపులో ఉంచుమని నా ఆలోచనలు మీ స్వాధీనంలో ఉంచండి. ఏది మీ ఉద్దేశమో సంఘ క్షేమాభివృద్ధి కొరకై కొన్ని విషయాలు తెలియచేయండి. యేసునామములో నడుచున్నాను తండ్రి. కాబట్టి దేవుడు ఆదివారం మనము ఆరాధన చాలా ప్రాముఖ్యమైంది. ఈ దినము దేవుడు కొన్ని పనులు చేస్తాడు. మొట్టమొదటిగా తన మందిరంకి వచ్చిన వారిని హాజరేస్తాడు. ఏంటేస్తాడు చెప్పండి, పర్వాలే, హాజరేస్తాడు. సమూయేలు మొదటి గ్రంథం అన్నీ చెప్తాను, కొంచెం మీరు సమయం చూడకుండా. ఈ సాయంత్రం వరకు ఉంటాను మీ మధ్యలో. మీరు ఇసిగిపోవాలిగా, నేను ఇసిగిపోను. ఎందుకంటే దేవుడు అలా మరి నాకు చివరి దశలో ఉన్నాను. దేవుడు ఏవిచ్చి మీతో పంచుకొని వెళ్ళిపోవడం నా బాధ్యత. 1వ సమూయేలు గ్రంథము 10వ అధ్యాయం 19వ వచనము చివరి భాగం. మీ కుటుంబముల చొప్పునను కాబట్టి ఇప్పుడు మీ, లేదా 10-19 చివరిలో, కాబట్టి ఇప్పుడు మీ గోత్రముల చొప్పునను మీ కుటుంబముల చొప్పునను మీరు యెహోవా సన్నిధిని హాజరు కావాలి. ఏంటి కావాలి? హాజరు ఎవరికి వేస్తారు? అందరికీ వేస్తారు. చదువుకునే పిల్లలకి వేస్తారు, కాలేజీ పిల్లలకి వేస్తారు, ఉద్యోగం చేసిన వారికి వేస్తారు. అందరూ కూడా హాజరు. ఎందుకు వేసుకోవాలి హాజరు? జీతం కోసం. నెలాఖరు అయ్యేసరికి జీతాని కోసమే. అలాగే దేవుని మందిరంలోనికి మనం ఎంతమంది వస్తున్నాం, ఎన్నిసార్లు ఏ టైంలో వచ్చాం. చాలామంది లేటుగా వస్తారు, వారికి తెలియదు. ఇప్పుడు మరియమ్మ సమాధిలోకి వెళ్ళింది. ఎప్పుడు ఎలాగెళ్ళింది? లేటుకి వెళ్ళింది.
యేసుప్రభు బయటకు వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళింది. మీకు అర్థమైందా? వెళ్ళింది లేదా? యేసుప్రభు బయటకు వెళ్ళిపోయాడు, ఆయన అప్పటికి వెళ్ళిపోయాడు. అప్పుడు వెళ్ళి ఏడిచి సుఖమైనట్టుంది, లేట్ అయిపోయింది అనమాట. ఆయన చెప్పే సమయానికి ఆవిడే వెళ్ళలే. అయినా దేవుడు గొప్ప దేవుడు కాబట్టి ఆ దూతలు ఇద్దరు అక్కడ ఉన్నారు, వెళ్ళిపోలేదు. వాళ్ళు వెళ్ళిపోతే ఇంకెలాగ ఉన్నాం కాబట్టి ఏమో ఎందుకలా ఏడుస్తున్నావు అంటే, అయ్యా నా ప్రభుని వాళ్ళు ఎత్తుకెళ్ళిపోయారంటే అప్పుడు యేసుప్రభు వెనకాల నిలబడి అమ్మ అని కేకేసాడు. అంటే తలంపేట అక్కడ మనకి చెప్పాలా, అక్కడ రాయబడిన అనుకున్న సమయానికి ఆవిడ వెళ్ళలేదు. చెప్పాడు దేవుడు, నేను లేస్తానని చెప్పాడు. అదే మన నిద్ర మొత్తం మన వాహిక విచారాలు ఇవన్నీ ఉంటాయి. సరేలే, కాబట్టి ఇక మనం ముందు ఏం చేస్తాడు యేసుప్రభు మనకి హాజరేస్తాడు. అది మీరు గమనించాలి, చాలా విలువైనది. ప్రభు చేసిన హాజరు చాలా కరెక్ట్ అయిందనమాట. క్రమం అంటారు దీన్నే, ఒక పద్ధతి. పరిగెట్టి వస్తారు హెబ్రోనికి, మీరు ఎప్పుడు చూసారో లేదు కానీ కొన్ని సంఘాలకి పరిగెట్టి వస్తారు. సరేలే, మనకు అవన్నీ చెప్తే. రెండవది, మన ఆరాధనని ఏం చేస్తారు, ఆయన కొలుస్తాడు. ఏం చేస్తాడు? మన ఆరాధనని కొలుస్తాడు. మరి అందరం ఆరాధన చేస్తాం, ఆరాధనకి ఎలా చేయాలా అది కూడా కొలుస్తాడు. ఎలా కొలుస్తాడు? సంఖ్యాకాండం 2 మాటలు చెప్తాను, తొందరపడకండి. 17వ అధ్యాయం, సంఖ్యాకాండము 15వ అధ్యాయములో కొంచెం ఒక మాట చదువుతాం. తీసారా? 25వ వచనము చివరి భాగం. తెలియకియే దాన్ని చేసిన గనుక క్షమింపబడును. చెప్తాను మీకు, ఏముంది అక్కడ? తెలియకియే లేదా 15, 25 మీరు స్పీడ్గా ఉండాలి, మరి నేను మెల్లికి చెప్పలేను. 15, 25 చివరి భాగంలో సబ్జెక్ట్ మొదలెట్టలేదు ఇంకా. తెలియకియే దాన్ని చేసిన గనుక అంటే మనం ఎలాగొచ్చామో అది. రెండవది ఆలోచించుకోండి, మీరు చెప్తాను ఇంకా. రెండవది అక్కడ ఉంటుంది 28వ వచనములో తెలియకియే పాపము చేసిన వాని నిమిత్తము యాజకుడు ఏం చేస్తాడు? ప్రాయశ్చిత్తం చేస్తాడు. మీరు జాగ్రత్తగా ఆలోచించాలి. తెలిసి చేసినప్పుడు ఏం చేస్తాడు? 30వ వచనం. ఎవడైనా అన్ని చదివితే మనకు సమయం చాలదు. ఎవడైనా సాహసించి పాపము చేసిన ఎడల వాడు యెహోవాను తునీకరించువాడగును గనుక అట్టివాడు నిశ్చయముగా జనుల్లో ఉండకుండా. మీకేం అర్థమైంది ఇప్పుడు? కొంచెం ఆరాధన అంటే ఏం చేస్తాడు? కొలుస్తాడు. ఎలా కొలుస్తాడు? పాపాన్ని కొలుస్తాడు. ఇక్కడ తెలిసి చేసావా, తెలియక చేసావా? ప్రకటన గ్రంథం. అంటే ఇవన్నీ మీకు తెలియని కాదు, నాకు దేవుడు అలాగా చెప్తాను. సబ్జెక్టుకి వెళ్ళిపోదాం త్వరగా. 11వ అధ్యాయం 1వ వచనములో చివరి భాగం. ఆలయములో పూజించు వారిని లెక్క పెట్టుము. లేదండి అప్పారావు గారు, కిందనేముంది? కిందనే 1 మూల భాషలో అందులో పూజించు వారిని కొలత వేయము. లేదండి, చెప్పాను కదండి మీకు. 1 హాజరేస్తాడు, ఏ టైంకి వచ్చావా అది నీ ఇష్టం. రెండవదిగా ఏం చేస్తాడు? కొలత వేస్తాడు. ఏ కొలత వేస్తాడు? తెలిసి పాపం చేసి ఆరాధన చేస్తున్నావా, తెలియక పాపం చేసి ఆరాధన చేస్తున్నావు? జాగ్రత్తగా వినాలా. ఆరాధన అంటే ఏంటంటే, యేసురావు నీకు వందనాలంటే ఆయన అంగీకరించాడు. ప్రతి బైబిల్ చాలా విలువైనది అది. కాబట్టి ఆరాధన అంటే దేవునికి ఎంతో ఇష్టం. కొలత. మూడవదిగా ఆరాధన చేసిన వారిని ఆయన ఏం చేస్తాడు? వెతుకుతూ ఉంటాడు. మందిరాల్లో ఏ మందిరంలో ఆరాధన జరుగుతుంది అని. యోహాను సువార్త. మీకు తెలిసిన భాగాలు ఇవన్నీ చెప్పక్కర్లేదని. యోహాను సువార్త 4వ అధ్యాయం 23 చివరిలో తండ్రిని ఆరాధించు. అవన్నీ వద్దున్నాను, నాకు ఇంపార్టెంట్ చాలు. తండ్రిని ఆరాధించు కాలము అది ఇప్పుడునూ వచ్చే ఉన్నది, తన్ను ఆరాధించేవారు అట్టివారే కావాలనని తండ్రి. కిందనేముంది? కిందనేమో చదువు. వెదకుచున్నాడు. అది మీరు జాగ్రత్తగా ఆలకించాలి. 1 ఏం చేస్తాడు? హాజరేస్తాడు. టైంకి వచ్చామా లేదు. రెండవది ఆరాధన ఏం చేస్తాడు? పూజించేవారిని కొలత వేస్తాడు. అంటే కొలత అంటే అర్థం ఏంటి చెప్పాలా? పాపం చేసి ఆరాధన చేస్తున్నావా, తెలియక చేసావనుకో యాజకుడు ఏం చేస్తాడు? ప్రాయశ్చిత్తము చేస్తాడు, క్షమించబడతాడు.
సాహసించి ఎవడు చూశాడులే అవి అలాగే అంటారు. సాహసించి పాపము చేస్తే జనుల్లో ఉండకుండా ఏమవుతాం మనము? కొట్టివేయబడతాం. కాబట్టి ఆరాధన ఏమవుతుంది? అక్కడ కొలత వేయబడుతుంది. మూడవదిగా తండ్రి ఏం కావాలంటున్నాడు? నా యేసు నా కుమారుడు యొక్క రక్తంలో ఎవరు కడగబడ్డారు, వాళ్ళు ఆరాధన చేస్తున్నారా అని వెతుకుతూ ఉన్నాడు. మీరు జాగ్రత్తగా ఎవరు చేశాడు? చాలా మందిరాలు ఇవాళ ఉన్నాయి, కోట్ల మందిరాలు ఇవాళ దేవుని యొక్క మందిరాలు ఎన్నో ఉన్నాయి. వెళ్తున్నారు ప్రజలు, ఆరాధన చేస్తున్నారా? అది కాబట్టి అక్కడ రాయబడిన ఆ మాట. సరే, ఇప్పుడు మన సబ్జెక్టు సియోని కుమారికి దేవుడు కబురు పెట్టాడు. యేసు ప్రభువారు మత్తయి సువార్త రండి. ఏమని కబురు పెట్టాడు? నీ రాజు వస్తున్నాడు. చదవండి మత్తయి సువార్త. ఎందుకు వస్తున్నావయ్యా అని అడగాల మనం. ఇక్కడ 21వ అధ్యాయంలో ఆరాధన కొరకై 5వ వచనములో నీ రాజు నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోని కుమారితో చెప్పుడి. ఏ కుమారుతో చెప్పాలా? ఎందుకు చెప్పాలా సియోని కుమారుతోనే అంటే నీ రాజు వస్తున్నాడు. ఎందుకు వస్తున్నాడు? ఒకటి మీరు జాగ్రత్తగా ఆలకించాలి. జకరియా గ్రంథం లేకపోతే జపన్యా గ్రంథం అక్కడ ఉంటుంది మనకి. జకరియా గ్రంథము కానీ జపన్యా రెండిట్లో కూడా ఉంటుంది. ఎందుకు వస్తున్నాడు, ఏడు తెస్తున్నాడు. అది జకరియా గ్రంథము 9వ అధ్యాయం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిద పిల్లను ఎక్కి ఎందుకు ఏడు తెస్తున్నాడు చెప్పండి? సియోను కుమారుతో ఏమని చెప్పమంటారు? ఏడు తెస్తున్నాడు? నీతిని తెస్తున్నాను, రక్షణను తీసుకుని వస్తున్నాడు అని చెప్పండి. ఏముంది అక్కడ? నీ రాజు నీతిని తీసుకొస్తున్నాడు, రెండవది రక్షణను తీసుకొస్తున్నాడని సియోను వాసు. ఇందుకు సియోను కుమారి అని చెప్పాడు. ఇప్పుడు సియోను అంటే సంఘం చెప్పాల. సియోను కుమారి అంటే ఎవరు? సంఘము. సియోను వాసులారా, సియోను నివాసులారా, దేవుని మందిరంలో నివసించేవారులారా, సియోను పురము అనగా దావీదు కోట చెప్పాలా? ఏంటి? దావీదు నివసించే స్థలము, దేవుడు కట్టిన స్థలము యెరూషలేము. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు మనం ఆరాధన చేయాలి అంటే అక్కడ రాయబడిన మాట సియోను కుమారికి చెప్పండి ఈ రాజు వస్తున్నాడు, ఏడు తెస్తున్నాడు అని మనం చదివినట్లయితే అక్కడ ఏడు తీసుకొస్తున్నాడు? నీతిని తీసుకొస్తున్నాను, రక్షణను తీసుకొస్తున్నాను. ఇంకే ఏం చేస్తాను? జపన్యా గ్రంథం జాగ్రత్తగా మీరు వినండి కొద్ది మాటలు. 3వ అధ్యాయం 14వ వచనములో సియోను నివాసులారా ఉత్సాహధ్వని చేయుడి. చదవండి. ఇశ్రాయేలీయులారా జయధ్వని చేయుడి, యెరూషలేము నివాసులారా పూర్ణ హృదయముతో సంతోషించి. ఎందుకట? తాను మీకు విధించిన శిక్షను యెహోవా. అది ఈవేళ మన సబ్జెక్ట్. 4 శిక్షలు చెప్తాను. సియోని కుమారికి చెప్పండి, నేను నీకు మీద వేసిన శిక్షను ఏం చేశాను? నేను కొట్టివేశాను. ఇంకో మాట చెప్తాను, విలాప వాక్యాలు. కొట్టివేయడమే కాదు, నీ మీదున్న శిక్ష అంతా సమాప్తము చేశాను. విద్యార్థులు విలాప వాక్యాలు. వీటి మీద మనకి ఈవేళ ఒక 5 పాయింట్లు చెప్తాను. శిక్ష, ఏ శిక్ష ఎవరిది, ఎన్ని శిక్షలు బైబిల్లో? ఒక 7 ఉన్నాయి, కానీ 4, 3 చెప్తే సమయం మనకి చాలదు కాబట్టి. ఎందుకంటే నేను మధ్యాహ్నం వరకు ఉన్న కొత్త సబ్జెక్టు సెకండ్లోకి వెళ్తా. ఆరాధనకి కొంచెం ఇది అవ్వు. ఏడు చెప్పాను ఇప్పుడు నేను, అలా సాయం కొంచెం. వెరీ గుడ్. విలాప వాక్యాలు ఎన్ని అధ్యాయము? 4వ అధ్యాయం. 22వ వచనములో సియోను కుమారి నీ దోష శిక్ష సమాప్తమైపోయింది. మీరు జాగ్రత్తగా ఆలకించాలి. కొట్టివేయడం వేరు, చెప్పాలా? మాట్లాడొద్దు. కొట్టివేయడం వేరు. చెప్పండి అప్పారావు గారు. కొట్టివేయడం వేరు, సమాప్తం చేసడం వేరు. మీకు ఉదాహరణకి మనం ఇందులో చెప్పవచ్చు కానీ ఉదాహరణకి ఇప్పుడు పెద్దవాళ్ళు తప్పులు చేస్తే వాళ్ళకి ఏం పెడతారు? శిక్షణ. కోర్టులు ఏం చేస్తాయి చెప్పాలా? కొట్టేస్తాయి. అలా ఏదో చేస్తారు అధికారులు కాబట్టి. ఇంకొంతమంది ఏం చేస్తారంటే మళ్ళీ వాళ్ళ మీద ఏం చేస్తారు?
మళ్ళీ వేస్తారు. ఎలా కొట్టేశారండి, ఎందుకు కొట్టేశావు, ఇవన్నీ మళ్ళీ బయటికి తీసుకొస్తాడు. ఇక్కడ అలా కాదు. యేసుప్రభువు ఏమన్నాడంటే, సియోను నివాసులారా, తాను మీకు విధించిన శిక్షను కొట్టివేశాను అన్నాడు. కొట్టివేయడమే కాదు, ఇక సమాప్తము చేశాను. మళ్ళీ మాట్లాడడానికి వీలు లేదు. ఇంకెవరు నీ మీద నింద మోపడానికి వీలు లేకుండా, నీ ఇది ఏనెత్తి చూపకుండా నేను మొత్తం సమాప్తమే చేశాను. అందుకు సియోను కుమార్ ఏం చేయాలా? ఆరాధన చేయాలి. ఆరాధన చేయాలంటే 7 శిక్ష విధించాడు. అది బైబిల్లో 7 శిక్షలు ఉన్నాయి. అవన్నీ చెప్పలేను కానీ 4 శిక్షలు. మనం ఏదైనా ఏ శిక్షలు ఉన్నాయి, ఎలా కొట్టివేశాడు. నెంబర్ 1, పాపాపు శిక్ష నీదయ్యుండా నిన్ను రక్షింపనెంచే. పాపాపు శిక్ష నీదయ్యుండా నిన్ను రక్షింపనెంచే. సిలువా శ్రమలు బారిల్చెనేసు నీకై రక్తము కార్చెగా. సిలువా శ్రమలు బారిల్చెనేసు నీకై రక్తము కార్చెగా. చాలు. యోహాను సువార్త మొదటి శిక్ష ఏంటి చెప్పాను? పాపపు శిక్ష. అది మానవుడు మొట్ట ఏం చేశాడు? పాపం చేశాడు. అది ఏ శిక్ష వచ్చింది? బోల్డ్ ఉన్నాయి, అవన్నీ చెప్పడానికి ఇప్పుడు మనకు టైం లేదు. పాపపు శిక్ష. యోహాను సువార్త. ఒక అమ్మాయి తప్పని చేసింది. ఇక్కడ మీ అందరికీ తెలుసు. 8వ అధ్యాయం 10వ వచనంలో యేసు తల ఎత్తి చూచి, అమ్మా వారు ఎక్కడ ఉన్నారు? ఎవరు నీకు శిక్ష విధింపలేదా? ఇది ఏ శిక్ష అంటే ధర్మశాస్త్రము నుండి వచ్చిన శిక్ష. చెప్పండి. ధర్మశాస్త్ర పాపము చేసిన వాడిని ఏం చేయాలా? రాళ్ళుతో కొట్టి చంపేయాలి. అది ధర్మశాస్త్రము విధించిన శిక్ష. ఇప్పుడు ఏమన్నాడు యేసుప్రభువు అంటున్నాడు, అమ్మా నేను నీకు శిక్ష విధింపను. చెప్పాలా? ఏం చేయను? నేను నీకు శిక్ష విధింపను. అందుకే బైబిల్ ఏముంది? ఎవడైనా క్రీస్తు యేసు మంచి క్రీస్తునందు ఉన్న యెడల ఏ శిక్షా విధి లేదు. ఎట్లేదు? సమాప్తం అయిపోతుంది. మళ్ళీ ఏరెత్తి చూపడానికి లేదు. మీకు చెప్తాను జరూరుగా. అయితే ఏం చేశాడు ఈ పాపపు శిక్షను? రోమాపత్రిక కొంచెం జాగ్రత్తగా వినండి, అర్థం చేసుకోండి. ఆరాధన కొరకు ఇవి చెప్పాలని చెప్పాను. కొన్ని లోతైన ఉన్నాయి కానీ అవి కొంచెం మరి ఇబ్బంది అని నేను చెప్పలేదు, క్షమించండి. తీయండి. ఎన్ని అధ్యాయం? 8వ అధ్యాయం 4వ వచనములో దేవుడు, అవన్నీ మన టైం చాలదు, పాప పరిహారము నిమిత్తము, పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీర ఆకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. పాపపు శిక్ష ఎవరిదే? మంది. పాడని పాట. పాపం ఎవరు చేశారు? మనము చేసాం. ఇప్పుడు శిక్ష ఎవరికి తీసుకెళ్ళేసాడు? తన కుమారుని మీద వేసాడు. పాప పరిహారము నిమిత్తము, అదే నీతి పాప పరిహారము నిమిత్తం దేవుడు తన సొంత కుమారుని పాప శరీర ఆకారముతో పంపి జాగ్రత్తగా తన కుమారునికి శిక్ష విధించాడు. అంటే ఇప్పుడు నీ శిక్ష ఏమైపోయింది? చెప్పాలా? కొట్టివేయబడింది. నీ శిక్షను ఆయన మీద వేసాడు మొత్తం అంతా కూడా. ఇది మొదటి, ఎలా చెప్పి సరిపోద్ది పొద్దుపోదు టైము. కాబట్టి మొదటి శిక్ష ఏంటి చెప్పండి? మానవుడి మీద ఉన్నది ఏంటండి? మొట్టమొదటి శిక్ష పాపము. రెండవది పాపం వల్ల వచ్చే జీతము మరణం. ఈ మరణ శిక్ష ఒకని వల్ల ప్రపంచమంతా ప్రాకేసింది. పాపం ఎలాగైతే సంప్రాప్తమైందో అలాగే రోమాపత్రిక చదవండి. కొంచెం మాటలు జాగ్రత్తగా మీరు ఆలకించాలి. రోమాపత్రిక 5వ అధ్యాయం చెప్తారు, మీరు తొందరపడదు. మీ స్పీడ్ నాకు ఉండదు కదా. ఇక్కడ రాయబడిన మాట, ప్రియమైన దేవుని బిడ్డలారా, 12వ వచనములో, ఇట్లుండగా ఒక మనుష్యుల ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగ ప్రవేశించును అలాగునని మరణం అందరికీ 16వ వచనం చదివితే, మరణము మరియు పాపము చేసిన ఒకని వలన శిక్షావిధి కలిగినట్లు. ఏ విధి ఇది? మరణ శిక్ష. ఎంతమందికి కలిగింది? 18వ వచనం.
కాబట్టి తీర్పు ఒక్క అపరాధ మూలమున వచ్చినదై మనుషులందరికీ శిక్షావిధి కలుగుటకు కారణమాయను. మీరు జాగ్రత్తగా ఆలకించాల. రెండో శిక్ష శిక్ష చెప్పాలా? మరణ శిక్ష. ఎవరి ద్వారా వచ్చింది? ఒక పాపము ద్వారా, ఒక మనిషి ద్వారా మరణము మనందరి మీద, అది శిక్షావిధికి కారణమైపోయింది. ఈ శిక్షావిధి కారణమైంది ఎందరికీ? మనుషులందరికీ కూడా శిక్షావిధికి. ఇప్పుడు ఈ మరణం ఎలా తీసాడు యేసుప్రభువు వారు? మరణ శిక్ష. హెబ్రీ రాసిన పత్రిక. అలా కొద్ది చెప్తాను, మీరు జాగ్రత్తగా ఆలకించాలి. ఓకేనా? మొదటిదే శిక్ష పాపపు శిక్ష. ఎవరిది? మనది. ఎవరి మీద మోపాడు? యేసుప్రభువు మీద మోపాడు. రెండోది ఏ శిక్ష? మరణ శిక్ష. ఎవరిది? మనుషులందరిది. కొంతమంది పాపం చేయలేదు. ఎవరు చేయలేదు చెప్పాలా? చిన్నపిల్లలు చచ్చిపోయారు కదా, 2 సంవత్సరాల పిల్లలు చచ్చిపోయారు కదండి, వారు చేయలేదు. అయినా సరే వారికి ఏముంది? జన్మతః పాపము. వారు కర్మతః లేకపోయినా జన్మతః పాపి అన్నాడు. పాపోహం పాపకర్మ పాపాత్మ పాప సంభవ త్రాహిమాం కృపయాదేవ శరణాగత వత్సల అన్నిదా శరణము నాస్తి. హెబ్రీ రాసిన పత్రిక. మనుషులందరి మరణాన్ని ఆయన ఒక్కడు అనుభవించాడు. జాగ్రత్తగా హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం. కొంచెం అలాగ మీరు అంటే శిక్షలు ఎవరి మీదకి వెళ్తున్నాయి, ఎవరి మీదకి వెళ్తున్నాయి, అది మనం ఆలోచించాలి, అది మనం గమనించాలి. చదవండి 2వ అధ్యాయం. ఎన్నో అధ్యాయము? 9వ వచనం. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము మొదట ఏం చేశాడు? తన శరీరమందు పాపమునకు శిక్ష కొట్టివేశాడు. ఆయన శరీరం మీద. ఇప్పుడు నా బీప్ మీద కొట్టాలా? మీరు జాగ్రత్త. మీరు ఉదాహరణకి ఏమనుకోకండి, క్షమించండి. ఇప్పుడు చిన్నపిల్లలు దూరం వెళ్తుంది, ఇదే ఉద్యమం. చిన్నపిల్లలు వాళ్ళ అమ్మ కొడుతుంది. ఎవరికి? చిన్నపిల్లకి. ఆ పిల్లడు వచ్చి ఏం చేస్తాడు? నాన్నకి ఏం చేస్తాడు? కంప్లైంట్ చేస్తాడు. ఈయన ఏం చేస్తాడు చెప్పాలి? వీళ్ళు ఏం చేస్తాడు? ఆ పిల్లడు సంతోషించాలంటే వాళ్ళ అమ్మని కొట్టినట్లు ఇలా. నీకు అర్థం కాలేదా? మీరు అర్థం చేసుకో. ఏంటండి అంటే ఈవిడికి కొద్దిగా తగిన తిడుతుంది, మళ్ళీ ఇలా సోతుంది అట్టి. అందుకు ఏం చేస్తాడంటే ఉట్టిన ఆ కుర్రాడు సంతోష పెట్టాలా, ఈవిడి మీద శిక్ష చేసి అనుభవించినట్టు చేయాలా. కాబట్టి ఏం చేస్తాడు అనేసరికి ఈ కుర్రాడు ఏం చేస్తాడు? నవ్వుతాడు. మీరు అవన్నీ చెప్పాలి. ఆ చిన్న పిల్లలు మీరు పిల్లలకి ఆయలేదు కాబట్టి, ఇంకా మా చెల్లి కూడా మనవరాలు పుట్టలేదు కాబట్టి, మరి మీరు ఇవన్నీ మా అనుభవం. కాబట్టి ఇప్పుడు మరణము నీది, మరణశిక్ష అందరికీ సంప్రాప్తమైంది. కానీ ప్రతి మనుషుని మరణము నీ మీద, ఆయన మీదకి వెళ్ళాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. మరణశిక్ష నీది కాబట్టి ఎక్కడ కొట్టాడు? కొలస్సీ రాసిన పత్రిక. చదవండి. ఎన్ని అధ్యాయము? అది నేను చెప్పాలా? 2వ అధ్యాయం 15వ వచనములో దేవుడు మీరు మృతులు అయి ఉండగా, అంటే ఏమైపోయాం మనము? చనిపోయి ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞ వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రము మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ కూడా క్షమించి ఆయనతో కూడా అంటే మరణము నుంచి ఏం చేశాడు? జీవములోనికి తీసుకొచ్చాడు. అది మీరు గమనించాలి. కాబట్టి సీఎన్ కుమారికి ఏం చెప్పమన్నాడు? చెప్పయా సీఎన్ కుమార్ సొంత సమస్య చెప్పు, మీ నాన్న వస్తాడు అన్నం వండమని. నిజమా? సీఎన్ కుమార్ చెప్పండి, నీ రాజు వస్తున్నాడు. ఎందుకు వస్తున్నాడు అంటే నీతిని తెస్తున్నాడు, డబ్బు కాదు, బంగారం కాదు, రక్షణ తీసుకొని వస్తున్నాడు. ఇంకెందుకు వస్తున్నాడంటే నీకు ఒకప్పుడు శిక్ష విధించాను, అదంతా కొట్టివేయడానికి వస్తున్నాను. ఇంకెందుకు వస్తున్నాడంటే నీ మీద దోష శిక్షను సమాప్తము చేయడానికి వస్తున్నాను. సమాప్తం అనే మాట 7 సార్లు ఉంటుంది బైబిల్లో. ఇప్పుడు వద్దుగా. 3వది మీరు జాగ్రత్తగా ఆలకించండి. 3వది సమాధానార్థమైన శిక్ష. ఏ శిక్ష? ఎస్సీ గ్రంథం 53వ అధ్యాయం. ఎస్సీ గ్రంథము 53. జాగ్రత్తగా వినండి. అతని మీద మోపబడను. 53. మొదటి శిక్ష చెప్పండి అందరూ. పాపపు. ఎవరిది శిక్ష? మనము అనుభవించాలి. 2వది పాపానికి వచ్చే జీతము మరణం. 3వది
సమాధానార్థమైన అంటే మానవుడు ఏమైపోయాడు? దేవునితో సమాధానాన్ని కోల్పోయాడు. చదవండి 53 అక్కడ ఉంటుంది నాన్న, 5వ వచనం మధ్య భాగమా చివరి భాగం. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. జాతకాలకి ఏ శిక్ష ఇది? మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. ఎలాగ వేసుకున్నాడు అతని మీద? సరే అండి, కొలస్సీ రాసిన పత్రిక త్వరగా లేకపోతే దానికి ముందు ఎఫెసీ రాసిన పత్రిక ఏ తీసినా బోల్డ్ ఉంటుంది. బోల్డ్ 15వ వచనము, ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి. మీరు చదవాలి. రెండవదిగా మీరు దాన్ని అర్థం చేసుకోవాలి. ఎక్కువ వివరించడానికంటే ఈ పాయింట్కి బోల్డ్ రిఫరెన్స్ తీయగలను నేను. మీకు కొంచెం కష్టమని గబగా చెప్పుకెళ్తున్నాను. ఏముంది అక్కడ? వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఇలాగూ చేసిన గనుక ఆయనయే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. దేనివల్ల? తన శిలువ వలన. మీరు జాగ్రత్తగా ఆలకించండి. తన శిలువ వలన ఇద్దరు ఏమయ్యారు? ఏకమయ్యారు. ఇక్కడ ఉంటుందండి అవన్నీ 19వ వచనంలో, కాబట్టి మీరిక మీదట పరజనులను ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను ఒకే పట్టణం. మన పట్టణం పేరు ఏం పేరు? యెరూషలేము అనే పరిశుద్ధ పట్టణం. మన పట్టణం పేరు ఏం పేరు? యెరూషలేము, మహిమ కలిగిన పట్టణం. మీరు జాగ్రత్తగా ఆలకించాలి. మనకి 3 తల్లులు. మొదటి తల్లి అవ్వ, జీవము గల ప్రతిదానికి తల్లి. రెండవ తల్లి శారా. మీ తల్లి సంగతి ఆలోచించండి. ఎస్సీ గ్రంథం 43 గలతీ పత్రికలో పైనుండి వచ్చే మీకు యెరూషలేమనే తల్లి ఆవిడ స్వతంత్రం మనకు ఉందని ఆ బైబిల్లో 3 తల్లుల గురించి రాశాడు. ఇక్కడ ఎందుకు చెప్పానంటే నేను ఈ మాట, మనం ఏమయ్యాం? యాక పట్టణస్థులము. ఈ దేవుని మన ఇంటి పేరు ఏం పేరు? దేవుని ఇల్లు. చెప్పండి, దేవుని ఇంటివారు. నిన్న పెళ్ళయింది మన వాళ్ళకి, వాళ్ళ ఇంటి పేరు, అమ్మాయి పేరు మారిపోదు. ఏ ఇంటికి వెళ్ళిపోద్ది అంటే వాళ్ళ ఇంటి పేరు మారిపోదు. మనం ఏ ఇంటికి వెళ్తాం రేపు? దేవుని ఇంటివారు. మన గోత్రమే గోత్రము చెప్పాలి మీరు. యెహోవా గోత్రము. మన వంశం ఏది వంశము? యేసుక్రీస్తు వంశం, ఏర్పరచబడిన వంశం. యేసుక్రీస్తు వంశం వల్ల లేదు. మీకు ఏది కావాలన్నా బైబిల్ ఆధారం. మీరు వర్రీ అవ్వద్దు. ప్రతిదీ బైబిల్ మీద చూపెడతాను. నాకు సొంత మాటలు రావు, నేను ఏ పుస్తకాలు చదవను. మన గోత్రం ఏ గోత్రము? యెహోవా గోత్రము. అక్కడికి ఎక్కి వెళ్తాం. కీర్తన గ్రంథం తీయమంటే తీస్తాను, మళ్ళీ అవన్నీ పెరిగిపోతాయి సబ్జెక్టు. చదవండి ఎన్ని అధ్యాయం. కాబట్టి ఇప్పుడు ఈ శిక్ష సమాధానార్థమైన శిక్ష అతను వేసుకొని ఇంకా చెప్పు. చదువమ్మా. కీర్తన గ్రంథం ఎన్ని అధ్యాయం? 100. ఎప్పుడు చదువుతాను ఎప్పుడు, అది మీరు తీయాలి త్వరగా. యెహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్ళును అనే మాట ఆ కీర్తనలో రాస్తాడు. పులి అలా ఉండాల. 120 కరెక్ట్. 122 4వ వచనం, ఇశ్రాయేలీయులకు నియమింపబడిన శాసనములు బట్టి యెహోవా నామమునకు చెల్లించుటకై వారి గోత్రములు, యెహోవా గోత్రములు అక్కడికి ఎక్కు వెళ్ళును. ఎక్కడికి ఎక్కి వెళ్తామో? మన గోత్రం పేరు ఏం పేరు? యెహోవా గోత్రం. మన ఇంటి పేరు ఏం పేరు? దేవుని ఇల్లు. చెప్పాలా? ఎక్కడికి వెళ్తే ఎక్కడికి వచ్చినప్పుడు ఏ ఇల్లు ఎవరిది? ఇది భాస్కరానంద చెల్లిది కాదు. ఇది ఎవరిది ఇల్లు? ఎవరింటికి వెళ్తాం? మా భాస్కర్ ఇంటికి వెళ్తామా? దేవుని ఇంటికి వెళ్తున్నామండి. మందిరంకి ఫిలదెల్ఫియాకి వెళ్తామని చెప్తాం. నన్ను అడిగారు ఒకరు, రేపు ఎక్కడికి వెళ్తారంటే ఫిలదెల్ఫియాకి వెళ్తున్నాను. ఫిలదెల్ఫియా అర్థం ఏంటి? దేవుని యొక్క ఇల్లు, దేవుని సంఘము, దేవుని ఇంటివారు మనము. కాబట్టి ఏమైంది? ఈ యొక్క సమాధానం ఎలాగొచ్చింది మనిషికి? కొలస్సీ రాసిన పత్రిక. త్వరగా. 4వది తీర్పు శిక్ష. 5వది నరక శిక్ష. కబకవా తీయాలి మీరు. ఇప్పుడు చెప్పాను. కొలస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనములో 19వ వచనం, ఆరియందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటినన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకొనవలనని తండ్రి అభిష్టమాయను. చిన్న ఉదాహరణ 4 చెప్తాను.
మీరు జాగ్రత్తగా నా వైపు చూడాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగ సమాధాన పరిచారు అనే కొన్ని విషయాలు 4 పాయింట్లు చెప్తాను. నెంబర్ వన్ మిరియాము. చెప్పండి. మిరియాం ఎక్కడుంది? బయటికి వెళ్ళిపోయింది. దేవుడు చెప్పాడు, ఆ నాన్న మొక్క మీద ఉమ్మేస్తే ఎన్ని రోజులు ఉంటుంది బయట? 7 రోజులు. తప్పు చేసింది, బయట తోసి అన్నాడు. చీకటిలో ఉంది, వెలుపట ఉంది, పాలెం వెలుపట. అందుకే హెబ్రీ పత్రికలో ఏముందంటే, పాలెం వెలుపట ఉన్న మనలను దేవుని దగ్గరికి సమాజంలోనికి సమాధానపరి తీసుకురావడానికి కొరకే యేసుక్రీస్తు వారు గవిని వెలుపట శ్రమనొందెను. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో ఉంటుంది. మీరు తీయమంటే తీస్తాను, కానీ సమయం మనకు చాలా చెప్తున్నాను. కాబట్టి ఇప్పుడు ఎక్కడుంది మిరియాము? వెలుపట. ఎందుకుంది? తప్పు చేసింది, పాపం చేసింది, సొనిగింది, గొనిగింది దేవుని సేవకుడి మీద, బయట తోసిమన్నాడు. రెండోది జాగ్రత్తగా వినండి. రాహాబు అనే వేశ్య ఉంది. ఎక్కడుంది? వెలుపట ఉంది. ఎరుకో పట్టణం అక్కడ పాపం అనే స్థలంలో మీదన ఉంది. ఇప్పుడు ఎక్కడ తీసుకొచ్చాడు? ఇశ్రాయేలీల, చెప్పాలి మీరు, ఇశ్రాయేలీల సమాజంలోనికి వెలుపట ఉన్న వ్యక్తి, చెడిపోయిన వ్యక్తి, అసహించుకునే వ్యక్తి. అంటే ఎవరితో సమాధానం పరిచాడు? దేవుని ప్రజలతో సమాధానం. తీయమంటే తీస్తాను. మరి ఎలాగంటే మరి ఎలాగ మీరు నా మొఖం చూసి నేర్చి చెప్పగలను నేను. యెహోషువ గ్రంథం ఎవరితో సమాధానం పరిచాడు తెలిసిన ఆవిడ్ని చదువుమా త్వరగా. ఎన్ని అధ్యాయం? 25వ వచనం, 6వ అధ్యాయం చివరి భాగం. టైం మనకు చాలదు. ఆమె తండ్రి ఇంటి వారిని, ఆమె కలిగిన వారిని అందరినీ బతకనిచ్చెను. ఆమె నేటి వరకు ఇశ్రాయేలీల మధ్య, అంటే ఇంతవరకు ఎవరి దగ్గర ఉండేది? లోకము వెలుపట బయట ఉండేది. ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? సమాధాన పరచబడి. ఎవరితో దేవుడు ఐక్యపరిచాడు? ఇంకో 4 పాయింట్లు చెప్తాను, మీరు వినండి. శారా పక్కని రాహాబును కూర్చుండబెట్టాడు. ఎక్కడ పెట్టని? అంటే ఎవరు సమానం చేశాడు రాహాబుని? చెప్పు చెల్లి. రాజకుమార్తెతో సమానము చేశాడు. అది సమాధానం. మీరు చెప్పాలి, జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. రాజకుమార్ ఎవరు? అరే అది నామకం చూస్తారండి మీరు. బైబిల్లో ఉన్న మాటలు. అబ్రామో, నీ భార్యను నువ్వు శారా అనకు, ఆవిడ షారా. ఆ షా అనే పదానికి 40 మంది చంపాడు ఒకడు. షా 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 ఎన్నిసార్లు? 3 4 ఎన్నిసార్లు అబ్బారావు గారు? 3 సార్లు. ఒకటి ఇలాగా ఇలాగా షా పలకడం రాలేదు ఒకడికి. చిబ్బోలో తనమన్నాడు. ఏమన్నాడు? చిబ్బోలో తన పలుకు అన్నాడు. ఇటు సిబ్బోలో అన్నాడు. నరికిసాడు. అంటే నువ్వు కాదు, నీ జనాంగము కాదు అనేసి. అప్పుడు సారా అంటే రాజకుమారి. ఆది కాండం. మళ్ళీ ఇవన్నీ నేను చెప్తే మీకు పొదిపోతుందండి, నాకు అది భయము. 17వ అధ్యాయం 15వ వచనంలో, మరియు దేవుడు నీ భార్య అయిన సారాయి పేరు షారాయి అనవద్దు, ఏలయనగా ఆమె పేరు షారా. చూసారండి, షారా అంటే కిందనేముంది? రాజకుమారి. లేదా 3వది రాజకుమారి. ఇప్పుడు ఈవిడిది ఎక్కడ తీసుకెళ్ళాడు? ఎవరితో సమాధాన పరిచాడు? రాహాబుతో సమాధాన పరిస్తే రాహాబు సారా ఒప్పుకోలే. మీరు జాగ్రత్తగా వినాలా. రాహాబుని తీసుకెళ్ళి సారాతో ఏం చేశాడు దేవుడు? అంటే ఒక రాజకుమారితో చెడిపోయిన వ్యక్తిని కూర్చొని పెడితే పక్కకి తీసుకెళ్తే ఒప్పుకోలేదు. ఎవరు ఒప్పుకోలేదు? షారా ఒప్పుకోలేదు. చూపెట్టమంటారా? అంటే ఒక అధ్యాయంలో 2 పేర్లు ఉంటాయి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం, వాళ్ళిద్దరి పేర్లే ఉంటాయి. కొంచెం మీరు అర్థం చేసుకోవాలి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. ఈ అధ్యాయములలో 2 ఆడవాళ్ళ పేర్లే ఉంటాయి. మొదటి ఆడవాళ్ళ పేరు 11వ వచనం, విశ్వాసమును బట్టి షారాయు వాగ్దానం. చాలు, విశ్వాసమును బట్టి. ఇక్కడ చదవండి 31వ వచనం, విశ్వాసమును బట్టి రాహాబు. అంటే ఎక్కడ తీసుకొచ్చి పెట్టాడు? చెప్పాలి. కానీ సారా ఏమైంది? ఒప్పుకోలేదు. మీరు జాగ్రత్తగా వినాలా. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? నీకు అంత ఇది ఉంటే నేనేం ఎక్కడ తీసుకెళ్ళేటప్పుడు? యాకోబు రాసిన పత్రిక చాలా వినాలి మీరు. బైబిల్ యాకోబు రాసిన, అంటే దేవుడు ఎంత ప్రేమ గల దేవుడు అంటే, యాకోబా 2వ అధ్యాయం 23వ వచనం,
అబ్రాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా. 25 అటువలే రాహాబును వేశ్య కూడా. అంటే ఇప్పుడు ఎక్కడ తీసుకెళ్ళాడు? అబ్రహాం పక్కకి తీసుకెళ్ళాడు. ఇప్పుడు ఎవరు సమాధానపరిచాడు? అబ్రహాముతో సమాధాన పరిచాడు. అంటే తలంపు, రెండవ తలంపు. మీరు జాగ్రత్తగా వినాలా. రూతు గ్రంథం తీయండి, అంత ఈజీ కాదు. అంటే ఒక పనికిమాలిన వారిని ఎవరితో సమాధానపరుస్తున్నాడు? సమానమని చూపెడుతున్నాడు. రూతు గ్రంథం చదువునన్న. ఎన్ని అధ్యాయం? 3 అధ్యాయం. రూతు గ్రంథము 4 అధ్యాయం 12వ వచనములో. 12వ వచనమా? ఎన్నో వచనం తల్లి అక్కడ? 11వ వచనం. యెహోవా నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీని ఇశ్రాయేలుల వంశమును వర్ధిల్ల చేసిన రాహేలును పోలిన దానిగాను లేయాను పోలిన దానిగాను. ఇంటి ఎవరితో సమాధానపరిచాడు? మీరు చెప్పండి. చెప్పు చెల్లి. రాహేలు లేయా ఇద్దరు ఒక పక్కన పెట్టి, రూతుని ఎక్కడ పెట్టాడు? ఒక పక్కన పెట్టాడు. ఎంత గొప్ప దేవుడు మీరు ఆలోచించాలి. అంటే మన సమాధానార్థమైన శిక్ష అతని మీద వేసుకున్నాడు. అలా అడుగుండొచ్చు, అవునయ్యా ఆవిడెవరు? అది ఎవరు? రూతు మోయాబీరాలు. ఎవరో? మోయాబీరాలు. బహు గర్వపోతులు. ఎంత గర్వపోతులు తెలిసిన వాళ్ళు? చాలా గర్వపోతులు. బైబిల్లో ఉంది వాళ్ళ గురించి. సామూహికంగా పాపం చేసిన వారు, అంత నీచమైన ప్రజలు. అలాంటి ప్రజలను ఎవరితో పోల్చాడు దేవుడు చెప్పండి? సమాధానపరిచాడు. రాహేలుతోనూ లేయాతోనూ పోల్చాడు. ఇలా మనం చదివితే ఇంకో మాట చూపెట్టినా, మత్తయి సువార్త 1వ అధ్యాయం. ఇక్కడ మరియమ్మతోని 3 పనికిమాలోళ్ళని సమాధానపరిచాడు దేవుడు. పనికిమాలిన వ్యక్తులు 3 కూడా మరియమ్మతో సమాధానపరిచాడు. అంటే నా తలంపు ఏంటంటే, ఈ శిక్షల్లా ఏం చేశాడు? ఆయన భరించి దగ్గర కలిపాడు. అమ్మ మీ ఇద్దరు ఒకలాగా ఉండాలి. చదవండి 1వ అధ్యాయం. ఎన్నో వచనం? 18వ వచనం. ఆయన తల్లి అయిన మరియా. చాలు, వేదం చదువుతారా? 2వ వచనం. నాకు టైం లేదు అవన్నీ, అక్కడ ఉంటుంది. తామారు, 2వది రాహాబు, 3వది రూతు. మీరు జాగ్రత్తగా వినాలి. ఇక్కడ పేరు రాయలే. ఎవరి పేరు రాయలే తెలిసిన? దావీదు భార్య పేరు రాయలేదు. మీరు జాగ్రత్త చదవండి. అక్కడ 6వ వచనములో ఊరియా భార్యగా ఉండిన ఆమె యందు. అంటే మత్తి ఏం రాయలేదు పేరు? ఎందుకు రాయలేదు? మీరు గమనించాల. అంటే ఈ 3 దేవుడు ఎవరితో సమాపరిచాడు? మరియమ్మతో. మరియమ్మ యేసుప్రభు తల్లి. కానీ మరియమ్మతో, ఒక పవిత్రాలు కన్యకతో 3 చెడిపోయిన వ్యక్తులను దేవుడు ఏం చేశాడు? సమాధానపరిచాడు, సంధి చేశాడు. ఆవిడ పేరు రాయలే. తెలీదా గ్రంథకర్తకి? బత్షెబని తెలీదా? నా తలంపు ఏంటంటే, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద వేసుకొని సంధి చేసి దేవుడు ఏం చేశాడు? వారిని వెలుపల ఉన్నవారు తీసుకొచ్చి పాలెంలోనికి తీసుకొచ్చాడు. కాబట్టి ఇది 3వ శిక్ష. ఒకటి ఏం చెప్పాను? పాపపు శిక్ష. సియోను కుమారే, ఏటైంది? నీ శిక్షను యావత్తైనా కొట్టివేసి ఉన్నాడు. మొదటిది పాపపు శిక్ష, 2వది మరణశిక్ష, 3వది సమాధానార్థమైన శిక్ష, 4వది తీర్పు శిక్ష. తీర్పు శిక్ష అంటే తెలుసా మీకు? మీరు జాగ్రత్తగా వినాడు. కొద్ది పాయింట్లు గబగబా. చనిపోయిన వారు ఇప్పుడు ఎక్కడికి వెళ్తారు? జాగ్రత్తగా వినాలి. చనిపోయిన వారందరికీ కూడా ప్రియమైన దేవుని బిడ్డలరా, కొంతమంది ఎక్కడికి వెళ్తారు? ఇప్పుడు ప్రస్తుతానికి ఇంకా పరలోకం లేదు. పరలోకంలో దేవుడు ఉన్నాడు. కొంతమంది పరదైసులోకి వెళ్తారు. దేవుడు ఉండి కొన్ని స్థలాలకి తీసుకెళ్తాడు. ఎంత మీకు సబ్జెక్ట్ అర్థం కాక కొంచెం కష్టంగా ఉంటుంది. 5-6 రకాలుగా ప్రజలు లేపుతాడు దేవుడు. బైబిల్ మీకు చెప్పమంటే తర్వాత చెప్తాను. అండ్ నా తలం పెట్టండి. ఇప్పుడు తీర్పు శిక్ష అంటే ఏంటంటే, ఈవేళ వరకు ఆదిలో చనిపోయిన కయ్యిని కూడా తీర్పులో కావలి ఉంచాడు. కొంతమందిని కావలి ఉంచలేదు. మీరు జాగ్రత్తగా ఆలకించండి. పేతురు రాసిన మొదటి పత్రిక కొంచెం చెప్తాను. 4 చివరిగా నరక శిక్ష. ఇవన్నిటికీ ఫలితము చెప్తాను త్వరగా. 2వ అధ్యాయము, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనములో, దేవుడు పాపము చేసినప్పుడు
దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళలోకం వందలి కటిక చీకటి గల బిలములోనికి త్రోసి తీర్పుకు కావలి ఉంచబడుటకు వారిని. అంటే వీళ్ళు ఎక్కడున్నారు? వీళ్ళు ఎక్కడున్నారు? తీర్పు శిక్షలో ఉన్నారు. ఇంక జడ్జిమెంట్ అవ్వలేదు. మీరు జాగ్రత్తగా ఆలోచించాలి. మరి కొంతమంది ఎక్కడున్నారు? ఇప్పుడు దేవుని నమ్మిన పిల్లలు, అబ్రాహాము ఉన్నాడు, ఆయనకేమీ లేదు, తీర్పు లేదు. మీరు జాగ్రత్తగా ఆలోచించాలి. మోషే ఉన్నాడు, తీర్పు లేదు. ఇస్సాకు ఉన్నాడు, తీర్పు లేదు. యాకోబు ఉన్నాడు, తీర్పు లేదు. యోసేపు ఉన్నాడు, తీర్పు లేదు. యోదా ఉన్నాడు, తీర్పు లేదు. దావీదును చూపెడతాను, దావీదు ఉన్నాడు, తీర్పు లేదు. మిగతా వాళ్ళు ఎక్కడున్నారు? తీర్పులో ఉన్నారు. ఇంక చూపెట్టిన సొదొమ గొమొర్రాలు, యోధాపత్రిక. వాళ్ళు మనుషులే కదా, పని 7 దేవదూతలు, యోధాపత్రిక. జాగ్రత్తగా మీరు కొంచెం అర్థం చేసుకోవాలి. 6వ వచనం. ప్రధానత్వం నిలుపుకొనక విడిచిన దేవదూతలను చదవండి 7వ వచనం. ఆ ప్రకారముగానే సొదొమ గొమొర్రాలను వాటి చుట్లునున్న పట్టణములను వీరి వలె వ్యభిచారము పరశిరస అయినందున నిత్యాగ్ని దండం అనుభవించుచు దృష్టాంతముగా వారిని అక్కడ ఉంచాడు. అంటే మీరు అర్థం చేసుకో. ఇప్పుడు తీర్పు శిక్ష ఏమైంది? యోహాను సువార్త. అందుకు నేను తీసినది యోహాను సువార్త. నా విశ్వాసం ఉంచువాడు చెప్పాలా తీర్పులోనికి రాక. అది మన పాయింట్. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనములో చదవండి. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు కలవాడు వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి. అంటే ఇప్పుడు మన మీద ఏమీ లేదు, తీర్పు శిక్ష. ఇది జాగ్రత్తగా ఆలోచించాలి. మొదటి కాలములో జలప్రలయములో వాళ్ళందరూ ఇప్పుడు ఎక్కడున్నారు? తీర్పులో ఉన్నారు, బంధించబడి ఉన్నారు. తీర్పు కావలి ఉంటుంది. బయట రాడుకు ఒప్పుకోదు వారిని. వీళ్ళందరూ ఒక దినం బయటకు వస్తారు. అప్పుడు మనం తీర్పులో ఉండకూడదు. అది దేవుని ఉద్దేశం. తీర్పులో నిలబడ్డామంటే గ్యారంటీగా నరకానికి వెళ్ళిపోతాం. మీరు ఎవరైనా సరే మనం తీర్పులు నిలబడితే, మన ఎందుకంటే లైవ్లో నిలబడితే కోట్ల కొలది మనుషులు నిలబడ్డారండి తీర్పుకు. దానియేలు గ్రంథం మనం నిలబడితే యేసుప్రభు మరి ఎందుకు మనం నమ్ముకోవడం ఎందుకు? అప్పుడే తీర్పు చదవమ్మా. ఎన్ని అధ్యాయం? 7వ అధ్యాయం 10వ వచనం మధ్య భాగంలో కోట్ల కొలది మనుష్యులు ఆయన ఎదుట నిలిచిరి తీర్పు తీర్చుడికే గ్రంథములో. మనం ఎందుకు? అబ్రహాం మళ్ళీ తీర్పు తీరుస్తాడా? దావీదు తీర్పు తీరుస్తాడా? మోషేకి తీర్పు తీరుస్తాడా? అంటే నా తలంపు ఏంటంటే తీర్పు శిక్ష. ఇప్పుడు చాలామంది ఇంక తీర్పులో ఉన్నవారు. ఇంకా మనం తీర్పులోకి రాము. అందుకే అన్నాడు, నా యందు విశ్వాసం ఉంచువాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటించేస్తాడు. మనము తీర్పులు నిలబడితే గంటల కొలది సుఖమేట ఉంది. చివరిది నరక శిక్ష. ఉదాహరణ చిన్న కథ చెప్తాను మీకు. సాతానికి పౌలు తీర్పుకి కావాలోంచి అప్పచెప్పించాడు. తిమోతి రాసిన పత్రిక. మీకు క్లియర్గా అర్థమవుతుంది. అక్కడ మీకు క్లియర్గా అర్థమవుతుంది. మీరు జాగ్రత్తగా వినండి. తిమోతి రాసిన మొదటి పత్రిక కొంచెం అర్థం చేసుకోవాలి మీరు. 1వ అధ్యాయము 20వ వచనం. వారిలో హోమానయ్యును అలెగ్జాంద్రుడు వీరు దూషింపకుండా శిక్షింపబడుటకై వీరిని సాతానుకు. ఎక్కడ ఉన్నారు వీళ్ళు? సాతానుతో కలిసి తీర్పులో ఉంటారు. పౌలు వాళ్ళకి అప్పచెప్పించాడు సాతానుకి. అలాగే ఉంటాయి బైబిల్లో. ప్రియమైన దేవుని బిడ్డలారా, 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయంలో కూడా ఒక మంచి మాట మనము అక్కడ చదువుతాం. ఎన్నో వచ్చినామంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మంచి మాట 15వ వచనమా? 15 చదవండి. ఆసియాలో వారందరూ నన్ను విడిచిపోయిరనే సంగతి వారిలో పుగెళ్ళు హెర్మోగ అనువారు ఉన్నారు. వీరు కూడా జాగ్రత్తగా ఆలోచించాలా. వీరు కూడా ఇంటి వారి కనికరం చూపునుగాక అతడు రోమాకు వచ్చినప్పుడు నా సంఖ్యలను గురించి సిగ్గుపడక
వీళ్ళెవరీలు? పుగొల్లో హెర్మోగు అనువారున్నారు. ఎందుకు రాశారంటే వీరు అక్కడ రాసిన మాట మంచి మాట చదవండి. 17వ వచనంలో ఒనేసిఫోరు గురించి రాస్తూ వీళ్ళు విడిచిపోయారు. ఎవరో 15వ వచనంలో ఆసియాలో వారందరూ నన్ను విడిచిపోయారన్న సంగతి నీ వెరుగుదువు, వారిలో ఎవరో పుగెళ్ళు హెర్మోగులు అనువారు ఉన్నారు. అంటే ఏం చేశారు? ఏమయ్యారు? సాతానికి అప్పజెప్పబడ్డారు. పౌలే అప్పజెప్పిస్తాడు. అంటే నా తలంపు ఏంటంటే ఇప్పుడు మన మీద తీర్పు శిక్ష ఉండదు. అది ఎవరు తీశారు? యేసు ప్రభు తీశాడు. చివరిగా నరక శిక్ష. అన్నిటికంటే ఇది భయంకరమైన శిక్ష. మార్కు సువార్త 9వ అధ్యాయం. త్వరగా మొదటి శిక్ష ఏం చెప్పాను? సియోను కుమారి నీ రాజు వస్తున్నాడు. ఎవరు వస్తున్నారు చెప్పండి? సియోను కుమారి నీ రాజు వస్తున్నాడు చెప్పవయ్యా కబురెట్టు అన్నారు. అయ్యమ్మేడు అన్నది ఎందుకు వస్తున్నాడు అన్నది. ఎలాగ వస్తున్నాడు? రాజు గాడిద వస్తాడా? మరి రాజు గాడిద వస్తాడా? వస్తున్నాడు. దీనుడు కాబట్టి వస్తున్నాడు. ఎలాగ వస్తున్నాడు? నీతిని తీసుకుని వస్తున్నాడు. రెండవది రక్షణ తీసుకుని వస్తున్నాడు. ఇంకేం చేస్తున్నాడు? నీ మీద ఉన్న శిక్ష అంతను కొట్టివేశాడు. నీ దోష శిక్ష ఏం చేశాడు? సమాప్తం చేశాడు. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం ఆ మాట చదివి ముందుకెళ్దాం. అయిపోయింది, క్షమించండి, టైం అయిపోయింది. ఇర్మియా గ్రంథం కొంచెం బుర్రపెట్టండి, అన్ని మెసేజ్లు ఒకలాగా ఉండవు. ఇర్మియా గ్రంథము ఎన్ని అధ్యాయము? 30. 17వ చదవండి ఒకసారి. ఎవరు లక్ష్య పెట్టని సియోననియు వెలివేయబడినదినియు నీకు ఏమని పేరు పెట్టారు? లోకము నీ మీద తీర్పు తీర్చారు. ఏమనంటే నువ్వెవరు నిన్నెవరు లక్ష్య పెట్టలేదు. రెండవది నీ వెలివేయబడిన దానవు. కాబట్టి నేనేం చేస్తున్నాను నిన్ను? అదే అక్కడ రాశాడు. నీకు పేరు పెట్టుచున్నారు. నేనేం చేస్తాను నీకు? అయితే అక్కడ నేను నీకు ఆరోగ్యము కలుగు చేస్తాను, నీ గాయాలు సరి. మన అది కాబట్టి ఇప్పుడు ఆఖరి శిక్ష అంటే నరక శిక్ష. ఏ శిక్ష చెప్పండి? ఏ శిక్ష? పరలోక పిలుపుతో ప్రభు మమ్ము పిలచి నరకపు శిక్ష తొలగించే మా నుండి. పరలోక పిల్లు పాడాలి. ప్రభు మమ్ము నరకపు శిక్ష తొలగించే మా నుండి. పరిశుద్ధులతో మమ్ము చేర్చిన ప్రభు చెను ఇలాలో గృహముగా తన ఆత్మా నిర్మించెను ఇలాలో గృహముగా తన ఆత్మా. చాలు. మార్కు సువార్త 9వ అధ్యాయం నరక శిక్ష. ఏం చెప్పాను? ఒకటి పాపపు శిక్ష. ఎవరు తీయలేరు. ఇవి ఎవరు తీయలేరు. డబ్బులు అయితే వచ్చేమో కానీ నీకు నాకు ఎవరూ తీయలేరు. రెండవది మరణ శిక్ష. ఎవరు కూడా దాన్ని తౌటినాయుడు పడుకుంటున్నావు. మూడవది దేవునికి దూరం అయిపోయి సమాధానము లేక ఆ సమాధానార్థమైన శిక్ష అతని మీద వేసుకున్నాడు. నాలుగవది తీర్పు శిక్ష. నువ్వు చచ్చిపోతే తీర్పులో ఉండాలి, కావలి ఉంచాలి. సైతానుడు నీకు కావలిగా. బైబిల్ చదివారు మీరు ఇప్పుడు? పాతాళపు దూత వారికి కాపలా ఉంటుందట. ఎవరికి? మనకు కాదు, యేసుక్రీస్తులో మరణించని వారికి, యేసుక్రీస్తు రక్తములో కడగబడని వారు చనిపోతే మరణ దూత పాతాళము వారికి ఎటు వెళ్తావు ఆగో అంటుంది. చదివే బైబిల్ మీరు ఆగిపోతారనమాట అక్కడ. కాబట్టి పాతాళం వారికి కాపరిగా దేవుడు ఏర్పాటు చేసి మన మీద ఉండదు. కాబట్టి తీర్పు శిక్షలో నుండి యేసుప్రభు విశ్వసించిన వాడు మరణములో నుండి జీవములోనికి దాటిపోతాడు. చివరిగా నరక శిక్ష. చాలా డేంజర్ ఇది. ఇది ఎవడు తప్పించుకోలేడు, ఎక్కడికి వెళ్ళలేడు. చదవండి 9వ అధ్యాయం 48వ వచనములో నరకమున వారి పురుగు చావదు, అగ్ని. ఏ శిక్ష ఇది చెప్పాలా? ఏ శిక్ష? నరక శిక్ష. అందుకే మీరు కొద్ది మాటలకి అవగా చూపెడతాను. దావీదు అంటాడు నాశనమనే గోతి. ఇసుకి అంటాడు. చదవండి. దీని పేరు ఏం పేరు అంటే, నరకానికి కొన్ని పేర్లు ఉన్నాయి. ఎస్సీ గ్రంథం త్వరగా 3 మాటలు చెప్పాను నేను.
ముగిస్తాను, ఆరాధన చేసుకుందాం. 39 అధ్యాయం తీసారా? 39 అధ్యాయం 17 వచనం మధ్య భాగములో, నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతు నుండి విడిపించితివి. లేదా ఏ గోతి? దీని పేరు ఏం పేరు? దీని పేరు ఏం పేరు చెప్పండి. పాతాళం పేరు ఏం పేరు? తవిటినాయుడు చెప్పాలా? నాశనం అనే గోతి అంటే అర్థం ఏంటి? అక్కడికి వెళ్ళాడు మరి రాడు కాదు, మరి రాలేడు. వినాలి మీరు. ఏమన్నాడు ధనవంతుడు అబ్రాముతో? అబ్రామా, నేను ఇక్కడ యాతన, అగ్ని నన్ను కాల్ చేస్తుంది, తట్టుకోలేకపోతున్నాను. నాకు 5 సహోదరులు ఉన్నారు. మీరు జాగ్రత్తగా ఆలకించాలి. 5 సహోదరులు ఉన్నారు. ఒక్కసారి ఆ లాజర్ని పంపు అన్నాడు. ఎక్కడికి? అప్పుడు అబ్రామ్ ఏమన్నాడు? అవ్వదు, అలాగే అవ్వదు. ఎందుకు అవ్వదు అన్నాడు. ఎందుకు అవ్వదు అంటే, నీకు మాకు మధ్య అగాధం కాదు, మహా అగాధం ఉంది. అదే పాతాళము, నరకమున వారి పురుగు చావదు. దాని పేరేం పేరు పెట్టాడు హిజ్కియా? నేను చచ్చిపోతే నాశనం అనే గోతులోకి వెళ్ళిపోవలసింది అంటే అక్కడికి వెళ్ళినోడు తిరిగి రాలేడు. కాబట్టి దేవుడు అలాంటి గోతులో నుండి, ఇంకా జకర్యా ఒక మంచి మాట రాస్తాడు, నీరు లేని గోతులో పడినవారు. చదవండి జకర్యా గ్రంథం త్వరగా 9 అధ్యాయం. అక్కడ చదివిన ఇందాక మనం జకర్యా గ్రంథము అంటే దీని నరకము బోల్డ్ పేర్లు ఉంటాయి దీనికి. 9 అధ్యాయం 11వ వచనములో, మరియు నీవు చేసిన నిబంధన రక్తమును బట్టి తాము పడిన నీరు లేని గోతులో నుండి. ఏ గోతిది? దీని పేరేం పేరు? పాతాళము. చెప్పాలా? ఒక చొక్క కనీసం టచ్ చేసి పెట్టవా? చిలకరేను ముంచి ఎక్కడ ఆకాశం ఉంది, ఎక్కడ పాతాళం ఉంది చెప్పాలా? ఆకాశానికి ఒక వ్యక్తి ఏదో విమానం మీద వెళ్తేట 3 లక్షల సంవత్సరాలు పడద్దట. ఎన్ని సంవత్సరాలు? 3 లక్షల సంవత్సరాలు ఆకాశానికి కాదు, నక్షత్ర మండలానికి. భూమండలము, వాయుమండలము, మేఘమండలము, చంద్రమండలము, సూర్యమండలము, నక్షత్ర మండలము చెప్పాలా? ఆకాశ మండలం. ఎన్ని? ఈ 7 దాటితే 2వ ఆకాశం, ఇంకా పైన 3వ ఆకాశం. బైబిల్ ప్రకారం చెప్పండి రా. బైబిల్ ప్రకారముగా యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నాడు? 3వ ఆకాశంలో ఉన్నాడు. అక్కడికి ఎవరు వెళ్ళారు? పౌలు వెళ్ళాడండి. చెప్పానండి, నేను 3వ ఆకాశంకి వెళ్ళిపోయాను. నేను ఈ ఆకాశంకి ఎందుకు నాశనం అయిపోద్ది చెప్పాలి మీరు. ఈ ఆకాశం ఎందుకు నాశనం అయిపోద్ది అంటే, మానవుడు చేసిన పాపాన్ని బట్టి శపించబడింది. 2వది జాగ్రత్తగా ఆలకించాలా, మన పాపాలల్లో వెళ్ళి ఆకాశం వరకు ఆగిపోతాయి. ఎక్కడికి ఆగిపోతాయి? అక్కడ దాటినవాడు దేవుడు. తీయమంటారా? అన్ని బైబిల్లో ఉన్నాయి. ప్రకటన గ్రంథం 18 అధ్యాయం. ఆ బబులోను పాపములు ఆకాశాన్ని అంటుకుంటున్నాయి అంటే దాటి వెళ్ళడం లేదు. దాటి వెళ్ళనివాడు దేవుడు. సముద్రము ఇసుక దాటి బయటికి రావక్కర్లేదు, రానివాడు దేవుడు. సౌండ్ తగ్గించిన ఆయన కిందలో బాధపడితే మళ్ళీ అయిపోతుంది, నాకు మళ్ళీ ఇది అవుతుంది, కొంచెం కేకలేస్తుంటాను. ప్రకటన గ్రంథం 18 అధ్యాయం. లేకపోయినా పర్వాలేదు. 18 అధ్యాయం చదువున్నాను. నిన్న వచ్చినము 5వ వచనము, దాని పాపములు ఆకాశమును అంటే దాటడం లేదు. మీరు జాగ్రత్తగా వినాలి. సముద్రానికి ఇసుక హద్దుగా నిర్మించారు. అది దాటదు. ఇసుక చూసి వెనక్కి వెళ్ళిపోద్ది. నువ్వెంతావు కానీ అటు ఇటు అవి వెళ్ళవు. సర్లే. కాబట్టి ఏ గోతిది? నీరు లేని గోతి. దావీదు అంటాడు ఒక మంచి మాట. దావీదు అంటాడు, ఎన్నో అధ్యాయం, త్వరగా ముగిస్తున్నాను, క్షమించండి, నరక శిక్ష. 30 అధ్యాయం ఎన్నో వచ్చును? 3వ వచనం, యెహోవా పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసివి, నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బతికించితివి. ఏ గొయ్యిది? నాశనమనే గొయ్యి, నీరు లేని గొయ్యి. చెప్పాలా? నరకమున అగ్ని ఆరదు. ఈ శిక్ష ఎవడు తప్పిస్తాడు? కాబట్టి శిక్షణ అంతా యేసుప్రభువు ఏం చేశాడు? తన మీద వేసుకున్నాడు.
ఎలా చేసుకున్నాడు చెప్పాలా? తండ్రి ఏం చేశాడు? మన దోషమంతా ఆయన మీద మోపాడు. మన దోషమంతా ఇంతరవ కాదు, పూర్తిగా దోషమంతా మోపి మన మీద, ఆయన మీద మోపి మన ఏం చేశాడు? విడిపించాడు. సీయోను కుమారి, ఇప్పుడు సంతోషించవా? పాటలు పాడవా? ఆనందించవా? రండి. జెఫన్యా గ్రంథం ముగిస్తున్నాను, క్షమించండి, అయిపోయింది అక్కడ. ఇప్పుడు ఏం చేయాలా? సీయోను కుమారి, నీ శిక్ష అంతా కొట్టివేశాడు కాబట్టి ఇప్పుడు ఏం జరిగింది నీకు? జెఫన్యా గ్రంథం ఆరాధన కొరకే 2 మాటలు చదువుకొని మనము ముగించుకుంటాం. ఇప్పుడు ఏమైంది? 15వ వచనములో 1, అవన్నీ నాకొద్దు, మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు. ఇశ్రాయేలు రాజు అయిన యెహోవా ఎప్పుడైతే మన శిక్ష పోయిందో, మన పాపమంతా పోయిందో, నరకం పోయిందో, పాతాళం పోయింది, దేవుని ఉగ్రత పోయింది, తీర్పు పోయింది, జాతి వినాల, మరణం పోయింది, ఇవన్నీ యేసు తన మీద వేసుకున్నాడు. ఇప్పుడు అంటున్నాడు, ఏం చేశాడు? మీ శత్రువులను ఆయన, శత్రువు ఎవరు మనకి చెప్పాలా? కాదు, కరెక్ట్ చెప్పాలి. మా చెల్లి కడపటి నశింప చేయబడు శత్రువు మరణము. ద లాస్ట్ ఎనిమీ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్. కొరింథీ రాసిన పత్రిక 1 కొరింథీ 15వ అధ్యాయము, ద లాస్ట్ ఎనిమి, కడవరి గడ్డి, కడవరి వర్షము. చెప్తాను, 7 ఉంటాయి బైబిల్లో. కడవరి గడ్డి చదవండి. ఇప్పుడు మనకు అంత టైం లేదు కానీ ఎటు చెప్పాను? కొరింథీ రాసిన 1వ పత్రిక 15వ అధ్యాయం చదవమ్మా, చదువుతాను. అక్కడ ఏముందిరా? కడపట నశింపచేయబడు శత్రువు మరణము. 26వ వచనం, కడపట నశింపచేయబడు శత్రువు, ద లాస్ట్ ఎనిమీ. ప్రతి మనిషికి భయం ఏంటంటే మరణం. అదేమవ్వాలా? నాశనం చేయాలా? నీ మరణాన్ని యేసు మింగివేశాడు. విజయమందు మరణం మింగివేయబడింది. మనందరి మరణాన్ని ఏం చేశాడు? ఆయన మింగేశాడు, అందరి మరణాన్ని కూడా. కాబట్టి ఇది కడవరి లాస్ట్ ఎనిమీ. నెక్స్ట్ మీరు చెప్తాను. 2 ఏమైంది అక్కడ? 2వది, యెహోవా, ఇశ్రాయేలు రాజు అని యెహోవా మీ మధ్య ఉన్నాడు, ఇక మీదటి మీకు అపాయము. ఇంకేముంది అక్కడ? 16వ వచనంలో, భయపడకము సియోను, ధైర్యము తెచ్చుకొనుము. అదే రాశారు. ఇవన్నీ నేను మరి చదవలేను, టైం అయిపోయింది. చివరిలో 20వ వచనంలో అంటాడు, మిమ్మును సమకూర్చిన తరువాత మిమ్మును నడిపింతును, నిజముగా భూమి మీద ఉన్న జనులందరి దృష్టికి మీకు నేను ఖ్యాతిని, మంచి పేరు. ఎప్పుడు వస్తాయి ఇవన్నీ కూడా? శిక్ష చెప్పండి. శిక్ష కొట్టివేసినప్పుడు, జైలు అంతా శిక్ష కొట్టిన తర్వాత ఎలాగొస్తారు? కారుల మీద ఓపెన్ టాప్. మనం చెప్పండి, మేము ర్యాలీ చేసాం రాజాములో, సిలువ ఏంటంటే ఏది, జీసస్ ర్యాలీ చేసాం. ఓపెన్ టాప్ కారుల మీద జెండాలు ఎగరేసుకొని విజయోత్సాహంతో పరిగెట్టాం. యేసుప్రభు అలాగే విజయోత్సాహంతో సంఘాన్ని తీసుకెళ్ళి తండ్రి చేతిలో పెడతాడు, కొలసీలు రాస్తారు. అండ్ నా తలంపేట రాయబడిన మాట అంటే, భూమి మీద ఉన్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని, మంచి పేరును తెప్పిస్తాను. నీ శిక్ష అంతా కూడా కొట్టివేశాను. నా 5-6 శిక్షలు చెప్పాను. కాబట్టి మనం ఏం చేయాలి? యేసుప్రభుని ఆరాధన చేయాలా? నిలబడదామా? నిలబడండి. 2 శరణాలు పాడుతాం. మౌత్ ఆపేసినా పర్వాలేదు, బయటకు కొంచెం వెళ్ళకుండా. వాళ్ళ కార్యక్రమాలు ఉన్నాయి, చేసుకోండి. లేకండి రండి, 2 శరణాలు పాడండి. పాడిన తాతకుండా అయిపోయింది, క్షమించండి, ఎక్కువసేపు చెప్పేశాను. ఇంకా సబ్జెక్ట్ అలాగే ఇంకా ఉన్నాయి శిక్షలు, మరి చెప్పలేకపోయాను నేను కూడా.